నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. మిత్రులారా, ఈ మధ్య కాలంలోనే ఆస్ట్రో శెట్టి జమ్ అనేటువంటి ఛానల్ని నేను ప్రారంభించాను. దీన్ని ప్రోత్సహిస్తారని నేను విశ్వసిస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఉత్సాహపరచండి. తప్పకుండా నేను రాబోయేటువంటి కాలంలో అనేక వీడియోలు మీకు చేస్తాను. మీకు చాలా తొందరగా మీకు చేరుతాయి కూడా. ఆ రకంగా మీరు లాభపడేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. కాబట్టి దయచేసి నన్ను ప్రోత్సహించండి. ఇకపోతే కన్యా రాశి వారికి మరి ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. కన్యా రాశిలో వచ్చేటప్పటికి కేతు అనేటువంటి గ్రహం ఉంది. అక్కడ సప్తమంలో కనుక తీసుకున్నట్టయితే మరి రాహువు, శుక్రుడు ఉన్నారు. ఇక్కడ గురువు కనుక చూసుకుంటే భాగ్యస్థానంలో ఉండటం అనేది జరుగుతుంది. అది వృషభ రాశి అవుతుంది. ఆ తర్వాత మిథున రాశిలో కుజుడు ఉండటం అనేటువంటి జరుగుతుంది. ఇది దశమ స్థానం అవుతుంది. మళ్ళీ రవి బుధులు ఇద్దరు కూడా పంచమ స్థానంలో ఉన్నారంటే మకర రాశిలో ఉండటం అనేది జరిగింది. షష్టమ స్థానంలో కుంభరాశిలో శనైశ్చరుడు ఉన్నాడు. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో గురువు తానున్నటువంటి క్షేత్రం నుంచి పంచమ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, భాగ్యస్థానాన్ని చూస్తాడు. కాబట్టి ఇక్కడ కన్యా రాశి వాళ్ళకి లగ్నాన్ని, ఆ తర్వాత తృతీయాన్ని అంటే భ్రాతృస్థానాన్ని, సంతాన స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఈ రకమైనటువంటి లాభాలన్నీ మీరు పొందగలుగుతారు. ఇకపోతే లాభం ఏమిటి అని అంటే, కుజుడు దశమంలో ఎప్పుడైతే ఉంటాడో ఇతను ఏమవుతుందనంటే మీకు తృతీయాధిపతి మళ్ళీ అష్టమాధిపతి అవుతున్నాడు. కొంచెం కనుక జాగ్రత్తగా మీరు వృత్తిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గాయపడేటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అతి జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఏ రకంగా అనారోగ్య పరిస్థితులకి మీరు బాధపడేటువంటి పరిస్థితి లేకుండా చూసుకోవాలి. ఇలాగా చూసుకున్నట్టయితే ఏ ఆపద లేదు, ఏ సమస్య లేదు. ఇకపోతే ఏ రకంగా చూసినప్పటికీ భ్రాతృభావంలో మాత్రం బాగుంది. కాబట్టి మీ యొక్క సోదరుల మధ్యన మాత్రం సఖ్యత బాగానే ఉంటుంది. ఇక పంచమంలో రవి బుధులు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎటువంటి సమస్య లేదు. ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగానే ఉంటుంది. లేకపోతే ఎలక్ట్రానిక్స్ మీడియాలో కానీ, ఎలక్ట్రికల్ రంగంలో కానీ, ఆ వ్యాపారాల్లో కానీ ఉన్నటువంటి వాళ్ళకి బాగానే ఉంటుంది. ఎటువంటి సమస్య లేదు. బాగా ధారాళంగా మాట్లాడేటువంటి వాళ్ళకి మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా బాగుంటుంది. అతి ముఖ్యంగా ఏంటంటే రేడియాలజిస్టు, కార్డియాలజిస్టు, ఈ యొక్క డెర్మటాలజిస్టు వీళ్ళందరికీ కూడా బాగుంటాయి. సర్జరీ విభాగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఇంజనీర్స్కి బాగుంటుంది. సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగుంటుంది. అన్ని రంగాల వాళ్ళకి కూడా ఇంచుమించు బాగానే ఉంటుంది. గృహ లాభం ఉంటుంది. ఆ తర్వాత వాహన లాభం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సక్రమమైనటువంటి రీతిలో మీరు ప్రవర్తించినట్టయితే మీకు అనేక లాభాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఏమనుకుంటారో అది సాగించేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. ఇక షష్టమంలో శనైశ్చరుడు ఉన్నాడు కాబట్టి శత్రురోగ రుణక్షేత్రాల వల్ల కొంచెం పదిలంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు కేసులు ఉన్నట్టయితే తర్వాతి కాలంలో మీరు పూర్తి చేసుకోవచ్చు. ఏప్రిల్ తర్వాత పోస్ట్ పోన్ చేసుకోండి. ఎలాగో సమ్మర్ అయిపోయిన తర్వాత మీరు కనుక పోస్ట్ చేయించుకున్నట్టయితే అప్పుడు మీరు పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు తప్పకుండా ఏర్పడతాయి. ఇకపోతే ఈ యొక్క అష్టమ స్థానం కుజుడు అవుతున్నాడు కాబట్టి దూర ప్రయాణాలు చేసినప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్స్ గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు మీరు సాగించండి. త్వరితగతిన వెళ్ళేటువంటి పరిస్థితులు. వివాహం కానటువంటి వాళ్ళు కూడా మీ ప్రయత్నాలు మీరు సాగించండి. ఏప్రిల్ నుంచి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు తప్పకుండా ఏర్పడతాయి. విందు వినోదాల్లో కానీ, లేకపోతే ఇతర వ్యవహారాల్లో కానీ, లేకపోతే ఏ రకమైనటువంటి సభలలో కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ, మీరు మూవ్ అవుతున్నప్పుడు కానీ ఉద్రేకానికి గురి కాకూడదు, టెన్షన్కి గురి కాకూడదు, స్ట్రెస్కి గురి కాకూడదు. అప్పుడే మీరు కూల్గా ఉన్నట్టయితే మీకు గౌరవం మాత్రమే కాదు, అనేక రీతుల్లో మీరు లాభపడేటువంటి అవకాశాలు మీద కలుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం భద్రంగానే ఉండాలి, జాగ్రత్తగానే ఉండాలి. ధర్మబద్ధంగా మీరు ప్రవర్తించినప్పుడు మాత్రమే మీకు లాభసాటిగా ఉంటుంది. కానీ లేకపోతే మాత్రం జైలు పాలయ్యేటువంటి అవకాశాలు కూడా మీకు ఏర్పడతాయి. శనైశ్చరుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. ధర్మబుద్ధిని ప్రవర్తించండి. ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, కన్యా రాశిలో కేతు ఉన్నాడు అంటే ధర్మానికి మాత్రమే మీరు
తల వంచాలి. ధర్మం రీతిన మాత్రమే మీరు నడవాలి. అప్పుడే మీరు బాగుపడతారు, సుఖపడతారు, లాభపడతారు. అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు మీకు కలుగుతాయి. ప్రతిరోజు కూడా ఆ శ్రీ మహావిష్ణువుని పూజ చేయండి, హనుమాన్ చాలీసా చదవండి. అనేక రీతిలో మీరు విజయాలు పొందుతారు అనేటువంటి విషయం నేను మీకు గట్టిగా చెప్తున్నాను. కాబట్టి అలా ఆచరించడానికి ప్రయత్నించండి. తెలిసింది కదండి. సెలవు, మరి ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్నశాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.